సంఖ్యాకాండము 24వ అధ్యాయము. ప్రభువు ఇశ్రాయేలును దీవింపగోరెనని బలాము గ్రహించెను. అతడు మునిపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారి వైపు తిరిగి అచట గోత్రముల ప్రకారముగా విడిది చేసియున్న ఇశ్రాయేలీయులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బలాము దైవవాక్కును ఈ రీతిగా వినిపించెను. బెయోరు కుమారుడు బలాము పల్కు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశం. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. ఇశ్రాయేలు గుడారములు ఎంత సుందరముగానున్నవి! వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షముల వలె, నదీ తీరమును పెరిగిన తోటల వలె, దేవుడు నాటిన సుగంధ వృక్షముల వలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారుల వలె ఇశ్రాయేలు నివాసములు రమ్యముగానున్నవి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. ఇశ్రాయేలు రాజు అగాగు కంటే అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును. ప్రభువు ఆ రాజును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. తానతనికి బాసటయై ఉండును. ఇశ్రాయేలు తన శత్రువులను ఓడించి వారి ఎముకలు విరగగొట్టును. బాణములతో వారిని పొడిచెదరు. ఇశ్రాయేలు ప్రజలు సింహము వంటివారు. వారిని రెచ్చగొట్టుట ఎవరి తరము? ఇశ్రాయేలును దీవించువారు దీవెనను, శపించువారు శాపమును పొందుదురు. ఆ మాటలు విని బాలాకు బలాము మీద కోపము పట్టజాలక పిడికేళ్లు గట్టిగా బిగబట్టుకొనుచు, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కాని నీవు వారిని ముమ్మారు దీవించితివి. ఇంక నీ ఇంటి మొగము పట్టి పొమ్ము. నేను నిన్ను ఘనముగా సత్కరింపవలెననుకొంటిని, కాని ప్రభువే నీకీ సన్మానము దక్కకుండా చేసెను అనెను. బలాము అతనితో, నేను నీవు పంపిన దూతలతో బాలాకు తన ఇంటనున్న వెండి బంగారములను త్రవ్వి నా నెత్తిన పెట్టినను, నేను ప్రభువు ఆజ్ఞ మీరి ఒక చిన్న పని అయినను చేయను అని చెప్పలేదా? ప్రభువు ఏవి చెప్పుమనెనో దానిని మాత్రమే నేను చెప్పెదను. నేను మా దేశమునకు వెడలిపోవుచున్నాను, కాని నేను వెళ్ళకముందు ఇశ్రాయేలు ప్రజలు మీ ప్రజలకు ఏమి చేయుదురో తెలియజెప్పెదను విను అని మరలా దైవవాక్కును ఇట్లెరిగించెను. బెయోరు కుమారుడు బలాము పల్కు దైవవాక్కు చక్కగా చూచిన నరుని సందేశం. అతడు దైవవాక్కును వినువాడు, దైవ జ్ఞానము నెరిగినవాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్య దర్శనములను తిలకించువాడు. నేను భవిష్యద్గతిని పారజూచి ఇశ్రాయేలు ఏమి చెయ్యునో తెలియజెప్పెదను. ఇశ్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును, ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశము వారి పుర్రెలు పగులగొట్టును. ఏదోమీయులను లొంగదీయును, సెయీరు మండలమును వశము చేసుకొనును. ఇశ్రాయేలు బలపరాక్రమములు చూపి శత్రువులను అణచివేయును, పట్టణములను నాశము చేయును. అంతటా బలాము అమాలెకీయుల సీమ వైపు తిరిగి దైవవాక్కును ఇట్లెరిగించెను. జాతులన్నిటిలోనూ అమాలెకీయులు మహాబలవంతులు, అయినను ఈ జాతి సర్వనాశమగును. అతడు కేనీయుల మండలము వైపు తిరిగి దైవవాక్కును ఇట్లెరిగించెను. మీరు కయీను వంశము వారు, శిఖరముననున్న పక్షి గూడు వలె సురక్షితముగా ఉన్నవారు. అయినను అష్షూరు దేశీయులు మిమ్ము చెరపట్టుదురు, మీరు సర్వనాశమైపోవుదురు. అతడు వారి వైపు తిరిగి దైవవాక్కును ఇట్లెరిగించెను.
అయ్యో, దేవుడిట్లు చేయునప్పుడు బ్రతుకగలవాడెవడు? ఉత్తర దిశను ప్రోగైన ఈ జనులెవరు? కిత్తీము తీరము నుండి దండులు వచ్చి అష్షూరు, ఎబేరు దేశాలను బాధించును. అటు తరువాత ఆ జనులును నాశనమై పోవుదురు. ఇట్లు దైవవాక్యములు పలికి బలాము తన ఇంటికి వెడలిపోయెను. బాలాకు కూడా తన త్రోవను తాను వెళ్ళిపోయెను. 25వ అధ్యాయం. పెయోరు సంఘటనం. ఇశ్రాయేలీయులు షిత్తీమున విడిది చేసిరి. అచట వారు మోవాబీయుల స్త్రీలతో వ్యభిచారము చేసిరి. ఆ స్త్రీలు వారి దేవతకు బలులర్పించుచు ఇశ్రాయేలీయులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవములో పాల్గొని నైవేద్యములు భుజించిరి, వారి దేవతలను ఆరాధించిరి. ఈ విధముగా ఇశ్రాయేలు మోవాబీయులు కొలుచు పెయోరు బాలు దేవతను ఆరాధింపగా యావేకు మహాకోపము వచ్చెను. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు నాయకులను పట్టుకొని బహిరంగముగా పట్టపగలు ఉరితీయుము, అప్పుడు గాని నా కోపము చల్లారదు అని చెప్పెను. కనుక మోషే న్యాయాధిపతులను చూచి, మీరు మీ గోత్రములలో పెయోరు బాలును ఆరాధించిన వారినందరినీ వధింపుడు అని ఆజ్ఞ ఇచ్చెను. మోషే మరియు ఇశ్రాయేలు సమాజము వారు దేవుని గుడారము ముందట ప్రోగై బహుగా పరితపించుచుండిరి. వారందరూ చూచుచుండగానే ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీనొకతెను తన గుడారమునకు కొనివచ్చెను. అది చూచి అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడు యాజకుడైన ఫీనెహాసు ఇశ్రాయేలు సమావేశము నుండి కదలి వచ్చెను. అతడు ఈటెను చేతగొని ఆ ఇశ్రాయేలు స్త్రీ పురుషులను వెంబడించెను. వారి గుడారమున ప్రవేశించి ఆ ఇద్దరిని ఈటెతో ఒక్క పూటు పొడిచెను. దానితో ఇశ్రాయేలీయులను పీడించు జాడ్యము ఆగిపోయెను. కాని ఆ జాడ్యమున చిక్కి మరణించిన వారు 24,000 మంది. యావే మోషేతో, ఫీనెహాసు ఇశ్రాయేలీయుల మీద నాకు కోపము లేకుండా చేసెను. నన్ను తప్ప అన్యదేవతలను ఆరాధింపకూడదను భావము నా వలనే అతనికినీ కలదు. అతనిని చూచి ఇశ్రాయేలీయులను నాశము చేయుట మానుకొంటిని. అతనితో నేను శాంతి నిబంధనము చేసుకొనిచున్నానని చెప్పుము. ఫీనెహాసు అతని తరువాత అతని సంతతివారు కలకాలము నాకు యాజకులు అగుదురు. అతడు నన్ను కాదని అన్య దైవములను కొలువనీయలేదు కనుక ప్రజల పాపమునకు పరిహారము చేసెను. కనుక ఈ బహుమానమును బడయును అని చెప్పెను. మిద్యాను స్త్రీతో హత్య చేయబడిన ఇశ్రాయేలీయుడు సాలు కుమారుడు సిమ్రి. అతడు షిమ్యోను గోత్రమున కొన్ని కుటుంబములకు నాయకుడు. ఆ స్త్రీ పేరు కోస్బీ. ఆమె తండ్రి సూరు. కొన్ని మిద్యాను తెగలకు నాయకుడు. ప్రభువు మోషేతో, మిద్యానీయులను ముట్టడించి మొదలంటా నాశము చేయుము. వారు పెయోరు వద్ద మిమ్ము దుర్బుద్ధితో మోసగించిరి. పెయోరు అంటురోగము మీకు సోకిన నాడు హత్య చేయబడిన మిద్యానీయుల ఆడపడుచు మిద్యాను నాయకుడు కుమార్తె అయిన కోస్బీ వలన మీరు భ్రష్టులైపోతిరి అని చెప్పాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. ఆచార నియమములు. మొదటి పంట. మీరు ప్రభువు మీకియ్యనున్న నేలను ఆక్రమించుకుని అచట స్థిరపడిన పిదప మీ పొలమున పండిన పంటలో మొదటి పాలు గంపలో పెట్టుకొని ప్రభువు నియమించిన ఆరాధన స్థలమునకు కొనిపొండు. అప్పుడచట సేవ చేయుచున్న యాజకుని వద్దకు పోయి, నేను ప్రభువు మన పితరులకు వాగ్దానము చేసిన నేలను చేరుకొంటినని నేడు దేవుని ముందు ప్రమాణము చేసి చెప్పుచున్నాను అని చెప్పుడు. అంతటా
యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠము ముందుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలయును: మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు. అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అతడ పరదేశిగా బ్రతికెను. కాని ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి. మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేం మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా కష్టములను, చాకిరిని, బానిసత్వమును కన్నులారా చూచెను. ఆ ప్రభు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభువు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును అతనికి కానుకగా కొనివచ్చి తిని. అటు పిమ్మట నీ గంపను ప్రభువు నెదుట పెట్టి అతనికి మ్రొక్కుము. తదనంతరం నీ కుటుంబముతో మీ నగరమున వసించు లేవీయులతో, అనాథలతో కలిసి ఉత్సవము చేసుకొని ప్రభువు దయచేసిన మంచి పదార్థములన్నిటినీ అనుభవింపుము. 10వ వంతు పంట. ప్రతి 3వ ఏడు మీకు పండిన పంటలో 10వ వంతును లేవీయులకు, పరదేశులకు, అనాథలకు, వితంతువులకు చెల్లింపవలెను. వారు ఆ పంటను మీ నగరములలో సంతృప్తికరముగా భుజింతురు. అట్లు నీవు 10వ వంతు చెల్లించిన పిమ్మట ప్రభు సమక్షమున ఇట్లుచ్చరింపుము: ప్రభు, నేను నీకర్పింపవలసిన 10వ వంతు చెల్లించి తిని. నీవాజ్ఞాపించినట్లే లేవీయులకు, పరదేశులకు, అనాథులకు, వితంతువులకు దాని నొసగి తిని. దశమ భాగములను గూర్చిన నీ నియమములను నేను మీరలేదు, విస్మరింపలేదు. నేను దుఃఖముగానున్నప్పుడు దానిని భుజింపలేదు. శుద్ధి చేసుకొనకయే అంటుకొనలేదు. దానిని మృతపూజలో అర్పణముగా నీయలేదు. ప్రభు, ఈ 10వ వంతును గూర్చి నీవు విధించిన ఆజ్ఞలన్నిటినీ పాటించి తిని. పవిత్రమైన నీ పరమపదము నుండి ఈ ఇశ్రాయేలు ప్రజలను దీవింపుము. నీవు పితరులకు వాగ్దానము చేసినట్లే మాకు ప్రసాదించిన ఈ పాలు తేనెలు జాలువారు నేలను దీవింపుము. అంతిమోపదేశము. 2వ ఉపదేశకు ముగింపు. ఇశ్రాయేలు ప్రభువు ప్రజ. నేడు ప్రభువు మీరు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభువు ఆజ్ఞలన్నిటినీ పాటించి అతనికి విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజలను చేసుకొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక. అతడు తాను కలిగించిన జాతులన్నిటికంటెను మిమ్ము అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు అతని సొంత ప్రజలగుదురు. 107వ కీర్తన 5వ భాగము. ఆపదలలో ఆదుకొను ప్రభువు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిల్చును. ప్రభువు నుండి రక్షణము బడసిన వారెల్లా పై పల్కులు ఉచ్చరింపుడు. ఆయన మిమ్ము శత్రువుల నుండి కాపాడును. అన్య దేశముల నుండి, తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి మిమ్ము తోడ్కొని వచ్చెను. కొందరు దారులు లేని ఎడారులలో తిరుగాడుచు జనావాస యోగ్యమైన నగరమునకు త్రోవ కానరైరి. వారు ఆకలి దప్పులకు గురి అయి సొమ్మసిల్లిపోయిరి. అంతట వారు తమ శ్రమలలో ప్రభువుకు మొరపెట్టగా ఆయన ఆపదలలో నుండి వారిని కాపాడెను.
వారిని తిన్నని మార్గమున కొనిపోయి జనావాసి యోగ్యమైన నగరమునకు చేర్చెను. ప్రభువు ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలయును. ఆయన దాహము గొనిన వారి దప్పిక తీర్చును. ఆకలి గొనిన వారికి మేలి వస్తువులు వసగును. మరికొందరు నిరాశాపూరితమైన అంధకారమున వసించుచు బాధగొల్పు ఇనుప సంకెళ్లచే బంధింపబడియుండిరి. దేవుని ఆజ్ఞలను ధిక్కరించిరిగాన, మహోన్నతుని ఉపదేశములను నిరాకరించిరిగాన వారు అట్టి శిక్ష తెచ్చుకొనిరి. వారు ఘోర శ్రమల వలన కృంగిపోయి కూలిపడిపోయినను లేవనెత్తువారు లేరైరి. అంతటా ఆ జనులు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా ఆయన వ్యధల నుండి వారిని విడిపించెను. నిరాశాపూరితమైన అంధకారము నుండి వారిని వెలుపలికి కొని వచ్చి వారి సంఖ్యలను ఛేదించెను. ప్రభువు ప్రేమకు గాను అతడు నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు అతనికి వందనములు అర్పింపవలయును. అతడు ఇత్తడి తలుపులను పగలగొట్టును, ఇనుప గడెలను విరగగొట్టును. మరికొందరు బుద్ధిహీనులై పాపము చేసి బాధలు తెచ్చుకొనిరి. తమ అపరాధములకు గాను వేదనలు తెచ్చుకొనిరి. వారికి ఏ ఆహారము రుచింపదయ్యనుగాన మృత్యుద్వారమునకు చేరువ అయిరి. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా ఆయన దుఃఖము నుండి వారిని కాపాడెను. తన ఆజ్ఞతో వారి రోగములు కుదిర్చి సమాధి నుండి వారిని రక్షించెను. ప్రభువు ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలయును. దేవునికి కృతజ్ఞతాబలులు అర్పించి ఆనందనాదముతో అతని ఉపకారములను ఎల్లరికిని వెల్లడి చేయవలయును. ఇంకనూ కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు జలనిధి మీద వ్యాపారము చేయుచుండిరి. వారు ప్రభువు చేయుతములను చూచిరి. ఆయన సాగరమున చేయు అద్భుత కార్యములను గ్రహించిరి. ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భమున ముంచివేసెను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి. మత్తెక్కిన వారి వలె తూలి జారిపడిరి. వారి నైపుణ్యము వారికి అక్కరకు రాదయ్యను. అంతట వారు తమ శ్రమలలో ప్రభువునకు మొరపెట్టగా అతడు దుఃఖముల నుండి వారిని కాపాడెను. అతడు తుఫానును అణిచివేయగా తరంగములు సమసిపోయెను. వాతావరణము ప్రశాంతము కాక బాటసారులు సంతసించిరి. ప్రభువు వారిని తాము కోరిన రేవునకు చేర్చెను. ప్రభువు స్థిరమైన ప్రేమకు గాను ఆయన నరులకు చేసిన అద్భుత కార్యములకు గాను వారు ఆయనకు వందనములు అర్పింపవలయును. భక్త సమాజము ఆయనను కొనియాడవలయును. పెద్దల సభలో ఆయనను వినుతింపవలయును. ప్రభువు నదులను ఎడారులనుగా మార్చెను. నీటి బుగ్గలు ఎండిపోవునట్లు చేసెను. సారవంతమైన నేలలను చౌటి పర్రలు గావించెను. అచట వసించు నరుల దుష్టవర్తనమునకు గాను ఆయన అట్లు చేసెను. ఆయన ఎడారిని జలమయము గావించెను. మరుభూమిలో నీటి బుగ్గలు పుట్టించెను. ప్రభువు ఆకలిగొనిన ప్రజలకు అచట నివాసము కల్పింపగా వారచట నివాస యోగ్యమైన పట్టణమును నిర్మించుకొనిరి. ఆ ప్రజలు అచట పైరు వేసి ద్రాక్షలు నాటగా విస్తారమైన పంట చేతికి వచ్చెను. ప్రభువు ఆ జనులను దీవింపగా వారికి పెక్కుమంది బిడ్డలు పుట్టిరి.
ఆయన వారి మందలను వృద్ధిలోనికి తెచ్చెను. దైవ ప్రజలు సంఖ్యలో తగ్గిపోయి అవమానమున మునిగియుండిరి. శత్రువులు వారిని క్రూరముగా హింసించి పీడించిరి. కాని ప్రభువు వారి పాలకులను చిన్నచూపు చూచి వారు దారులు లేని ఎడారులలో తిరుగాడునట్లు చేసెను. ఆయన దుఃఖార్తులను బాధల నుండి తప్పించెను. వారి కుటుంబములను గొర్రెల మందల వలె వృద్ధిలోనికి తెచ్చెను. ఈ సంఘటనమును చూచి సజ్జనులు సంతసింతురు, దుష్టులు మాత్రము నోరు మోసుకొందురు. బుద్ధిమంతులు ఈ విషయములనెల్లా ఆలోచించి చూచి ప్రభువు ప్రేమ ఎట్టిదో అర్థము చేసుకొందురుగాక.